Daily. Taste the Daily. కేటీఆర్ హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కల్వకుంట్ల కవిత. మోసం చేయడం హరీష్ రావు నైజమని అన్నారు. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టినట్లు కేటీఆర్ హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ పరులు భజన చేస్తున్నారన్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్ కేసీఆర్ ఫోటో నెత్తిపై పెట్టుకుని తానే చేశారు అనుకుంటున్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్టు ఆయన బిల్డప్ ఇచ్చుకుంటున్నారన్నారు. కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జున్లా బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడానికి సరిపోతుందన్నారు. వీళ్లకు వీళ్లు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చెయ్యలేదని విమర్శించారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు? ఎలక్షన్ పెట్టక ముందే ఈ పలానా క్యాండిడేట్ ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటది హరీష్ రావు గారు అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్ అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చారు? హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలెట్టింది నిన్నటి నుంచి? హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు గానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుచుతుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా నన్ను బయట వారేసి. బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. కేటీఆర్ హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు కల్వకుంట్ల కవిత. మోసం చేయడం హరీష్ రావు నైజమని అన్నారు. కేసీఆర్ కళ్లకు హరీష్ రావు తండ్రి మృతి చెందిన సమయంలోనూ భజన పరులో భజన చేశారన్నారు. ఓ సభ సక్సెస్ కాగానే కేటీఆర్ కేసీఆర్ ఫోటో నెత్తిపైన పెట్టుకుని తానే చేశారు అనుకుంటున్నారు. హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడు అన్నట్టు ఆయన బిల్డప్ ఇచ్చుకుంటున్నారన్నారు. కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జున్లా బిల్డప్ ఇచ్చి కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లకి ఒకరిపై ఒకరికి బాణాలు వేసుకోవడానికి సరిపోతుందన్నారు. వీళ్లకు వీళ్లు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చెయ్యలేదని విమర్శించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మొత్తంగా మరోసారి కవిత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత కల్వకుంట్ల కవిత మెదక్ జిల్లాకు సంబంధించి జనంబాట కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే మొత్తంగా కూడా మరొకసారి హరీష్ రావును కేటీఆర్ టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఏంటంటే జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఓటమి కారణాలు ఏదైనా ప్రధానంగా ఏంటంటే కేటీఆర్ ను బాధ్యత చేయాలి, కేటీఆర్ వల్లే ఓటమి పాలైంది అని చూపించడానికి హరీష్ రావు వర్గము హరీష్ రావు కుట్రలు పంటున్నారని చెప్పేసి మరొకసారి హరీష్ రావు టార్గెట్ గా కూడా ఇప్పుడు కవిత జనంబాటలో భాగంగా మెదక్ జిల్లాలో ఆ వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనం రేపుతా ఉన్నాయి. సో మొదటి నుంచి కూడా ఆ కవిత ఒకటే ఆరోపిస్తోంది, బీఆర్ఎస్ లో హరీష్ రావు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో మనం చూసాం ఒక పార్టీలు సస్పెండ్ అయ్యే ముందు బీఆర్ఎస్ అధిష్టానం ఆ పార్టీని సస్పెండ్ చేసే ముందు కూడా ఆమె ఈ వ్యాఖ్యల కారణంగానే ఆ బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. సో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావును అదేవిధంగా సంతోష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఏంటంటే నిన్న జూబ్లీహిల్స్ ఫలితాలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఫలితాల్లో ఓడిపోవడానికి కారణం వాళ్ళిద్దరు వైఖరి కారణంగానే కేసీఆర్ ను వీళ్ళు కుట్రపని కేసీఆర్ సంబంధించి కేసీఆర్ మొత్తం కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం హరీష్ రావు కేటీఆర్ ఒకరిపై ఒకరు తెర వెనుక కత్తులు దూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనివల్లే పార్టీకి సంబంధించి నష్టం జరుగుతూ ఉంది. పార్టీ ఓటమి కారణం కూడా అదే అని చెప్పేసి కూడా చెప్పింది. సో ఇది ఒక రకంగా అంటే ఇక చాలా అనేక సంచలనాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్తానని చెప్పారు. సో రకంగా మొత్తంగా కూడా
సో సభ సక్సెస్ కాగానే కేసీఆర్ ఫోటో నెత్తిపైన పెట్టుకొని తానే చేశాను అనుకున్నారు. సో హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేడన్నట్టుగా కూడా ఆ హరీష్ రావు బిల్డప్ ఇస్తున్నట్టుగా కూడా ఆమె ఆరోపించారు. సో మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఏకంగా ఏంటంటే మొదటి నుంచి కూడా పద్మాదేవేందర్ రెడ్డి హరీష్ రావు వర్గంగా ముద్ర ఉంది. సో ఈ నేపథ్యంలో ఏకంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డిని కూడా టార్గెట్ చేయడంతో పాటు ఇక హరీష్ రావుకు సంబంధించి ఎక్కడ కూడా హరీష్ రావు ఆయన అనుచరులే ఆయన వర్గాన్ని టార్గెట్ చేసే ఆలోచనలో కవిత ఉన్నట్టుగా కూడా స్పష్టం చేసింది. కేటీఆర్ హరీష్ రావు కృష్ణార్జులను బిల్డప్ ఇచ్చిన కార్యకర్తలను మోసం చేస్తున్నారు. ఒకవైపు పైకి కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నా వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు. సో దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతా ఉంది. సో కార్యకర్తలను మోసం చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి కూడా ఈ రోజు ఆమె వ్యాఖ్యలు చేయడం తెలుస్తుంది. సో ఒకరిపై ఒకరికి బాణాలు వదులుకోవడం, రాజకీయ బాణాలు వదులుకోవడం సరిపోతుంది. వీళ్ళు ట్వీట్లు చేసుకోవడం తప్ప ఏమీ చేయలేదు. సో పార్టీ ఈ రోజు ఇంత ఘోర ఓటమి చదవడానికి కారణం వీళ్ళిద్దరే కారణం అన్నట్టుగా కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. సో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ వస్తుంది. సో మొదటగా కేసీఆర్ పట్ల కేసీఆర్ ఫోటో పెట్టుకొని రాజకీయంగా కవిత బయటకి జనంలో తిరగాలని అనుకున్నప్పటికీ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇక బయటగా స్వతహాగానే రాజకీయంగా ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకుంటే క్రమంలో కేసీఆర్ ఫోటో పెడితే బాగుండదు అనే ఒక ఆలోచనతో కేసీఆర్ ఫోటోను కూడా పక్కన పెట్టింది. ఇక డైరెక్ట్ గానే అటాక్ దిగుతా ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కు ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ తరఫు కాకుండా ఇప్పుడు కొత్తగా కవిత నుంచి కూడా మరొకసారి ఇప్పుడు రాజకీయంగా కూడా కొంత ఎదురయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మొన్నటి ఎన్నికల్లో కూడా కేటీఆర్ కు ఇదే ప్రశ్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ కీలక నేతలు పదే ప్రశ్నించారు. సో మీ సొంత చెల్లెలు అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కవితకే మీరు న్యాయం చేయలేనప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన కారణంగానే ఆమె పార్టీ నుంచి బయటకు పంపించారు. సో ఇలాంటి మిగతా తెలంగాణలోని మిగతా మహిళలకు మీరు ఏం న్యాయం చేయగలుగుతారు అని చెప్పేసి కూడా పదే మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఈ రేవంత్ రెడ్డి కేటీఆర్ ను సూటిగానే ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక కవిత కూడా మరొక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ హరీష్ రావు టార్గెట్ గానే భవిష్యత్తులో మరింత ఎదురుదాడికి దిగే అవకాశాలు ఉన్నాయి. సో మొన్న ఎట్లాగో పార్టీ ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో కొంత పార్టీ కార్యకర్తలు శ్రేణులు అంతా డీలా పడ్డారు. పార్టీలో కూడా కొంత తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కవిత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి మరింత కొంత గందరగోళంగా మారే కనిపిస్తుంది. సో ఒకవైపు పార్టీ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఓటమిలో ఇప్పటికే శ్రేణులు డీలా పడ్డ క్రమంలో ఇప్పుడు కవిత వ్యాఖ్యలు మరింత పార్టీని కుంగదీసేలా ఉంటాయని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.